with many activities, special days, cursive writing, and many more in all the subjects, including arts, colors, rhymes, letters, numbers, and wonderful stories with good habits and moral values. We enjoy learning a lot of knowledge when we celebrated Fruits and Vegetables Day, and also gained a lot of knowledge in our classes from all our teachers. And it is less telling about Director Ma'am and Shruti Ma'am. She visits our classes almost daily and knows about us. She takes care of us in every bit of our journey. Thank you. I strongly believe that leaders are not born, they are made, and one among them is our correspondent sir, Love Kumar sir. Often come to our class and by us as well. His magical smile, our strong salute, which give energy to our class. Twinkle, twinkle, little star, Bhargavi ma'am, you are my guiding star. I love you. I learn right from wrong. You inspired me to be strong and made us all the things. Thank you, Bhargavi ma'am, for your care and support. Chaitanya mama, Anuradha ma'am, your smile makes your day more beautiful. I remember disease, but couldn't remember comments. Thank you, Chaitanya mama and Anuradha ma'am. Your love, care and support. Thank you all the teachers from our kindergarten who have laid a sound foundation to face the future confidently. Today might be the last day for us as students of this kindergarten, but I believe our learning will actually begin from today. Your guidance and encouragement will always be there in our heart. Okay, here, ma'am. పేరు పేరున నమస్సుమాంజులు. మీరందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరు చెప్పినా వినాలి. ఎవరు చెప్పినా కానీ వినాలి. గురువులు చెప్పినా వినాలి, పెద్దవాళ్ళు చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా వినాలి. అందుకే అంటారు వినదగు ఎవరు చెప్పినా కానీ వినాలి. వినడం ద్వారా నాలెడ్జ్ వస్తుంది.
వినడం ద్వారానే చాలా నాలెడ్జ్ వస్తుంది. పూర్వం మా టైంలో రేడియోస్ ఉండేవి, రేడియో ద్వారా నాలెడ్జ్ వచ్చేది. ఇప్పుడు టీవీలు వచ్చాయి, చూసి 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 కన్ను జబ్బు వచ్చేసింది, కళ్ళలు అద్దలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను తల్లిదండ్రుల్ని, నాకు మీరు చెప్పాలి, జవాబు ఇవ్వాలి. కన్ను గొప్పదా, చెవు గొప్పదా? తల్లిదండ్రులు, విద్యార్థులు, కన్ను గొప్పదా, చెవు గొప్పదా? చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీకు నేను. అందరు చేయి పైకి లేపండి, అందరు చేయి పైకి లేపండి, చేతులు ముయ్యండి. నేను చెప్పింది గెడ్డం, నువ్వు పెట్టింది ఎక్కడ? బుగ్గ. నేను చెప్పింది గెడ్డం, మీరు పెట్టింది ఎక్కడ? బుగ్గ. అంటే కన్ను కూడా మోసం చేస్తుంది. ఇక్కడ కన్ను ద్వారా చెవు ద్వారా వచ్చేది ఉభయ నాలెడ్జ్. ఈ కన్నుకి చెవుకి మధ్యలో ఉండేది మెదడు, ధారణ, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది? 100% 2 చోట్ల దొరుకుతుంది. అంటే నాలెడ్జ్ మనలో ఉంటుంది, ముఖ్యంగా దొరికేది ఎక్కడంటే మా లవకుమార్ సార్ దగ్గర దొరుకుతుంది నాలెడ్జ్. SKM దగ్గర దొరుకుతుంది నాలెడ్జ్. నేను ఇందాక అడిగాను వారిని, సార్ డ్యాన్స్ ఎవరు నేర్పించారు? లేదు సార్, మా పేరెంట్స్కి అన్నీ పెట్టాను. కొరియోగ్రాఫర్ ఉన్నారు, యోగా ఉందన్నారు, కరాటీ ఉందన్నారు. అరే వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈరోజు తల్లిదండ్రులు భయపడేది ఏంటి తెలుసా? మార్కులు మార్కులు మార్కులు. ఇందాక మీ ఒక లేడీ మేడం గారు మాట్లాడారు, మార్కులు కాదండి, మార్పు కావాలి. మార్కులు కావాలంటే ఏముందండి, నా ఎడమ చేయి పైకి లేస్తే చాలు 70 మార్కులు వచ్చేస్తాయి, ముందు కూడా బాగా రాస్తే నాకు 10 మార్కులు వచ్చేస్తాయి. మార్కులు కాదు. మీ పిల్లవాడిని జాయిన్ చేసిన తర్వాత మీ ప్రిన్సిపాల్ సార్ చూడండి, ఈ రోజు ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు, ఎలా మారుతున్నాడు అనేది చూడండి. సార్ ఇంకొక 2 నిమిషాలు టైం తీసుకొచ్చా. మోక్షగుండ విశ్వేశ్వర గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ రైలు బ్రిడ్జ్ సౌండ్ విన్నారు ట్రైన్లో. నెక్స్ట్ స్టేషన్లోనే అడిగారన్నమాట. సార్ స్టేషన్ దిగి స్టేషన్ మాస్టర్ చెప్పారు, సార్ ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది, మీరు ఇమీడియట్గా ఆపండి, 10 రోజుల్లోనే బ్రిడ్జ్ కూలిపోతుంది, మిగతా ట్రైన్స్కి ఇవ్వండి అంటే స్టేషన్ మాస్టర్ అన్నాడు, పోవయ్యా, ప్రతి ఒక్కరు చెప్పేవాడే, సలహా ఇచ్చేవాడే అని. మోక్షగుండ విశ్వేశ్వర గారు చెప్పిన విధంగానే 9వ రోజు బ్రిడ్జ్ కూలిపోయింది. అది ఇంజనీరింగ్, అది నాలెడ్జ్, అది జ్ఞానం. చూసారా, ట్రైన్లో ప్రయాణిస్తూ అది శబ్దం ద్వారా బ్రిడ్జ్ వీక్ ఉంది, 10 మందిని కాపాడాలని చెప్పేది నాలెడ్జ్, అంతేగాని పుస్తకాల నాలెడ్జ్ కాదు. వారు ఎందుక చూడండి, మేడం గారు కంటిన్యూ చదువుతుంటే స్కూల్ రిపోర్ట్ అంతా ప్లే అవుతుంది అక్కడ. రాఖీ మేకింగ్ ఎక్కడండి, మునీరాబాదు ఎక్కడ, మంచిర్యాల ఎక్కడండి, ఇది ఎక్కడ, హైదరాబాదు. జూ పార్క్ తీసుకెళ్ళారు, ఎంత కష్టపడ్డారు. గూగుల్ కన్నా గొప్పవారు గురువే, వారికి మీరు ఖచ్చితంగా గౌరవించాలి. పూజ చేయకండి, పూజలు చేసే రోజులు ఎప్పుడు పోయినాయి. దేర్ వాజ్ ఎ నోబుల్ ప్రొఫెషన్ నాట్ దేర్, నోబుల్ మ్యాన్స్ ఆల్సో నాట్ దేర్. కాబట్టి దయచేసి గౌరవించండి, దయచేసి గౌరవించండి గురువులని. ఇంకోటి ఇందాక మేడంగా చెప్పారు, పిల్లల్ని దెబ్బలు పడుతుండే, రాజబిడ్డనే దెబ్బ కావాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది, కింద పడుతారు, పైకి లేస్తుంటారు. చెప్పాలి మీరు, విషయం ఒకటి విషం ఇస్తే బ్రతుకన్నది మరణించదు, ఒక్క చుక్క రాలితే గగనం శూన్యం కాదు, రాలిన పువ్వులను చూసి మొక్కలు బౌరుమంటే రాబోయే వసంత ఋతువు ఏమవుతుందంటావు. అరే చిన్నదాన్ని కూడా భయపడి కంప్లైంట్ వచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఉందండి? ఏముందండి? అబ్దుల్ కలాం గారిని కూడా రిజెక్ట్ చేసింది దేశం ఇది. అబ్దుల్ కలాం గారిని ఏరోనాటికల్ ఇంజనీర్ చేసి ఉద్యోగంకి వెళ్ళారు, పైలట్ నడుపుతాను సార్, నాకు ఇవ్వండి అవకాశం అని అడిగారు. 10 మందిలో ఫెయిల్ అయిన వాడు మన అబ్దుల్ కలాం గారే. సంకల్పం గొప్పది మిత్రమా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత హీ రిక్వెస్టెడ్ ద కమాండర్, చీఫ్ కమాండర్ పిలిచాడు, సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను పైలట్ నడుపుతాను అని. దాంతో చీఫ్ కమాండర్ అన్నారు, రిక్వెస్ట్ కాదు సార్, కమాండింగ్ ఇవ్వండి అని 6 months ట్రైనింగ్ ఇచ్చి SU-30 యుద్ధ విమానం నడిపారు. అది గొప్పదనం. చప్పట్లు కొట్టే మాట మీకు చెప్పాను మన అబ్దుల్ కలాం గారి విషయం. ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా 100% చెప్పొచ్చు. అతను ఎవరో కాదు, NCC సార్. ఇందాకని వచ్చేటప్పుడు రవికుమార్ గారు, ఈ ప్లేస్ అంతా కూడా సేఫ్ అనిపించిందండి. ఆర్మీలో జవాన్ ఏ విధంగా నుంచున్నాడో పిల్లలు గన్స్ పట్టుకుని నుంచున్నారు అక్కడ నుంచున్నారు. ఫుల్ ప్రొటెక్షన్, ఆడపిల్లలకి ఫుల్ ప్రొటెక్షన్. ఎందుకంటే ఈ దాని NCC, నేషనల్ కెడెట్ క్రాప్. అంత ప్రొటెక్షన్, అంత జ్ఞానం, అంత తక్కువ ఫీజులో ఇంత చక్కని సదుపాయాలు ఎక్కడున్నాయండి?
అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో చదువు ఉంటుందా? ₹1,00,000 తీసుకున్న ఏనే నేర్పిస్తారు, మా సార్ కూడా ఏనే నేర్పిస్తారు. ఓకే, అంతేగా ₹1,00,000 కడితే బాగా రావడం కాదండి. సో వెరీ గుడ్ జాబ్ యూ డన్ సార్. ఇంకా ఎంతోమంది పిల్లల్ని ఇంకా పైకి పంపించి ఈ మునిరాబాద్ పేరు రావాలి. దేశం కోసమా దేహం కోసం అంటే కాదు, దేశం కోసం అన్నారు. ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు, హైదరాబాద్లో పెట్టుకో డబ్బులు సంపాదించవచ్చు కదా. లేదు లేదు, అక్కడ నేను చేయాలి, నా సర్వీస్ ఇక్కడ ఉంది అని ఇచ్చారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు మధ్యాహ్నమే తెలిసింది ఇన్విటేషన్, చాలా సంతోషం కలిగింది. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. ఇంకా గొప్ప విద్యను తయారు చేసి దేశానికి అప్పచెప్పండి. వందే మాతరం. జై హింద్. Yes, as the time is running out.
తమ్ముడు నువ్వు జాగ్రత్త. Ma'am, I like you today. Some apprehended some activities toward call for the little one to order. Welcome, ma'am. Very good evening, one and all. Can we have a big round of cheers for all our friends who graduated here today? Graduation is not the end. It is just the beginning. It is the moment of celebration, achievement and hope for the future and reflection on past. On the recollection of so many blessings, I offer my sincere thanks to Almighty. I, Karthik Reddy, take the privilege to deliver the vote of thanks who made this program a cherished memory for all of us to carry home. I consider it my great honor and privilege to stand before you and present to you the contribution of every noble heart towards the success for this graduation event. I have the honor to propose the vote of thanks to our correspondent Lavakumar sir, Director Shruti ma'am for their wholehearted support. I would like to thank our guests of today's event for sparing their valuable time to grace the occasion. Now I would like to extend my sincere thanks to all our dear loving teachers. Your days are hard work. They pay much fruit today. I thank you wholehearted support for your dedication. My graduates, I goes out to all our dear parents and well-wishers who have supported us and having faith in us. All my little graduates, I wish you all the very best and try in continuing your life in a successful path with commitment